హాయ్ అందరికి ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజొచ్చి నేను నెలకు సరిపడా సరుకులైతే తెప్పించుకున్నాను. అంటే ప్రతి నెల తెప్పించుకుంటాను. అలాగే ఈ నెలకు సరిపడా సరుకులు కూడా తెప్పించుకున్నాను. అంటే నెలకు సరిపడా సరుకులు తెప్పించుకుంటారు. ప్రతి ఒక్కరు తెప్పించుకుంటారు. అంటే కొంతమంది దగ్గరగా షాపులు ఉన్న వాళ్ళకి పర్లేదు. లేదంటే కొంచెం దూరంగా సెంటర్‌లోకెళ్ళి తెచ్చుకోవాలి ప్రతి ఐటము అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా లిస్ట్ రాసేసుకొని తెచ్చుకోవడమే బెటరు. నేనలాగే అంటే మా ఇంటి దగ్గర ఎక్కడ షాపులయితే లేవు. అందుకని నేను నెలకు సరిపడా లిస్ట్ అయితే తెప్పించేసుకుంటాను. నాకు అవసరమైనవి ఖచ్చితంగా తెప్పించుకున్నాను. అయి చూపిస్తాను. అంటే ఒక్కోసారి ఒక నెలలో సరుకులు మిగిలిపోయినా సరే నెక్స్ట్ నెలకు ఉండిపోతాయి. అప్పుడు వచ్చే నెలలో కొంచెం తక్కువ రాసుకుంటాను. అలాగే ఫస్ట్ సేమియా. సేమియా అయితే ఇంట్రెస్ట్‌గా తింటారు మా పిల్లలు. అలాగే మైసూర్ శాండిల్ సబ్బులు. ప్రతి ఐటము ఏ ఐటమ్ లేకపోయినా కష్టమే. నెలలో ఒకసారి ఇలా లిస్ట్ రాసేసుకోవడం వల్ల ఎంత బడ్జెట్ అవుతుందో తెలుస్తుంది. అప్పుడు మనం ఆ బడ్జెట్ని పక్కకు తీసి అయితే పెట్టుకోవచ్చు. పసుపు, కుంకుమ. వాము పిల్లలకి వామైతే ఖచ్చితంగా తెప్పించుకుంటాను. చాలా రోజులు వచ్చేస్తది ఈ వామైతే. అంటే అరుగుదల రాలేనప్పుడు కొంచెం వాము వేపేసి వేడి నీళ్ళలో మరగబెట్టేస్తే మాత్రం చాలా అరుగుదల వస్తది. అందుకని వామైతే ఎక్కువ వాడతాను. బఠానీలు పిల్లలకి స్నాక్స్ కింద ఎప్పుడైనా ఉడకబెట్టి వేయడానికి మాత్రం తెప్పించుకుంటాను. బఠానీలు తింటే మంచిది. బెల్లం. కిస్మిస్. నూక. నాకు నెలలోకొచ్చి 3 ప్యాకెట్లు ఖచ్చితంగా ఆయిల్ ప్యాకెట్లు అయితే పడతాయి. నేను ఇంకా ఏమి డీప్ ఫ్రై చేయను. ఓన్లీ కర్రీస్‌కి ఎప్పుడైనా గారెలు కట్ట ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆయిల్ ప్యాకెట్లు అయితే యూజ్ చేస్తాను. ఖచ్చితంగా నాకు ఈ 3 ప్యాకెట్లు అయిపోతాయి నెలకొచ్చి. డెటాల్ హ్యాండ్ వాష్. నువ్వుల పప్పు ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉండాలి ఇది. ఎందుకంటే పిల్లలకైనా, మనకైనా బోన్స్ బలం పడడానికి, వాళ్ళ ఎదుగుదలకి ఖచ్చితంగా లడ్డూలన్న రూపంలో అయినా, లేదా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా చట్నీలో యేసుకొని పెట్టినా చాలా మంచిది హెల్త్‌కైతే. అందుకైతే నేనైతే కేజీ రాశాను. చింతపండు. నేనైతే హార్లిక్స్ డబ్బా అయితే రాయలేదు. ఈ బూస్ట్ ప్యాకెట్లు, హార్లిక్స్ ప్యాకెట్లు అంటే డబ్బా అయితే రాయలేదు. మా పిల్లల డబ్బాని నెలలో ఓన్లీ పాల్లో తాగే కన్నా తినేసేది ఎక్కువైపోతది. అలాగే ఇంకోటేంటంటే డబ్బాలో పెట్టింది ఎక్కువ గట్టిగా అయిపోతుంది. ఇది మనకి ఎంత కావాలో అంత ఓ ప్యాకెట్ యేసుకుంటే సరిపోతది. అలాగా మళ్ళీ బూస్ట్ కావాలితే బూస్ట్, హార్లిక్స్ కావాలితే హార్లిక్స్ అలా కలుపుకొని పిల్లలకైతే ఇస్తాను. ఎవరికి ఏది నచ్చితే అది ఇస్తాను. మినపప్పు, పొట్టు పెసరపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, వేరుశనగ గుళ్ళు. మేము ఎక్కువగా వేరుశనగ గుళ్ళు ఎలా ఉపయోగిస్తామంటే చట్నీకి ఎక్కువ ఉపయోగిస్తాం. చట్నీకి అయితే ఖచ్చితంగా అయిపోతాయి ఇవి. ఇడ్లీలోకి గట్టా చట్నీ, వేరుశనగ గుళ్ళు చట్నీ చాలా బాగుంటుంది చేసుకుంటే. బిర్యానీ రైస్,
2 కేజీలు తెప్పించుకుంటాను. నెలకి సరిపోతాయి. ఎక్కువగా వండుకోము. కాకపోతే ఈ మధ్యనైతే ఛానల్ కోసం మాత్రం ఎక్కువగా వండవలసి వస్తుంది బిర్యానీ. అంటే కొంచెం బిర్యానీ ఎక్కువగా తినవలసి వస్తుంది. కందిపప్పు 1 కేజీ, పెసరపప్పు 1 కేజీ అయితే రాస్తాను. శనగపప్పు, బాదం, పెసరపప్పు, వేపిన శనగపప్పు, ఉప్మా నూక ఆల్రెడీ ఉంది, అందుకని నేనైతే తక్కువగానే తెప్పించాను. గసగసాలు, వైట్ టీ అయితే తీసుకున్నాను. శనగలు ఇవి కర్రీకి బాగుంటాయి. టీ అయితే నేను తాగను. మా అత్తయ్య కోసం మాత్రమే ఈ టీ పొడి అయితే తెప్పించాను. నేను తాగేది ఎక్కువ కాఫీ తాగుతాను. కాఫీ చాలా ఇష్టం. సాంబార్ ప్యాకెట్లు, కంఫర్ట్ ప్యాకెట్స్, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా, ఆవాలు, జీడిపప్పు, చెక్క, లవంగాలు, యాలకులు, చెక్క, ఆనస పువ్వు, పలావ్ సామానం, విమ్ సబ్బులు, గిన్నెలు తోమడానికి, మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టి, అంతే. నా నెలకు సరిపడా సరుకులు అయితే ఇవి తెప్పించుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ డబ్బాలో వేసి ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత చూపిస్తాను. దగ్గరగా షాపులు ఉంటే ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు ఏ ఐటమ్ మర్చిపోయినా సరే. కానీ మ్యాక్సిమం మనం ఇన్ని రాసినా ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏదో ఒకటి మర్చిపోయి ఉంటాము. అది మళ్ళీ అవసరానికి గుర్తొస్తుంది. మనకు అవసరం పడినప్పుడు గుర్తొస్తుంది, అయ్యో ఇది రాయడం మర్చిపోయానే అని. ఆల్మోస్ట్ అన్నీ రాస్తాము. డబ్బాలు చూసుకుని ఏం ఐటమ్ దేనికి సంబంధించింది లేదో రాసుకుంటాము. అయినా సరే ఏదో ఒకటి ఒక్క వస్తువైనా మిస్ అవుతుంది. అప్పుడు మళ్ళీ తెప్పించుకోవాలి విడిగా. అన్ని సామానులు డబ్బాల్లో అయితే వేసేసాను. నేను ఈ కొత్తగా కొన్న డబ్బాలు అయితే చాలా బాగున్నాయి. అన్ని డబ్బాలు కరెక్ట్గా సరిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.